ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా చోడవరంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాడతామన్నారు గుడివాడ అమర్నాథ్. కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నంత వరకు, ఏదైతే వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దానికి రాష్ట్ర ప్రజల తాలూకు సహకారం, వారి తాలూకు మద్దతుతో పెద్ద ఎత్తున ఈ పోరాటం చేయాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ సంతకాలు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కడపలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం ఏరులై పారిస్తోందన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వెంటనే నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అంజాద్ బాషా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి కావడం జరిగింది. మరి 16 నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి, నిర్వీర్యం చేసి మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నకిలీ మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మరి నేను పరిశ్రమలు తీసుకొస్తా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటే మేము ఏదో అనుకున్నాం. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు నకిలీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు, ఇదే పరిశ్రమలని మరి ఇవాళ మేము ఈ చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాము. మరి ఈ కుటీర పరిశ్రమల ద్వారా మరి ఎవరికైతే మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడా చంద్రబాబు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను.